హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమేష్ మెదక్. ఈరోజైతే మెదక్లో శ్రీ నల్లపోచమ్మ దేవాలయం దగ్గర నల్లపోచమ్మ అమ్మవారికి ఎడ్ల బండ్లతోటి జాతర చేయడం జరుగుతుంది. ఇది స్పెషల్ ఏంటంటే వర్షాకాలం స్టార్ట్ అయినందున మిర్గం వచ్చిన కార్తీలో స్పెషల్గా ఇక్కడ నల్లపోచమ్మ అమ్మవారికి బండ్లతో ఊరేగింపు చేయడం జరుగుతుంది. ఎంత కనుల విందుగా జరుగుతుందంటే చూడవచ్చు. ఇప్పుడు మీరు ఇదిగో ఇట్లా ఎడ్లను బండ్లకు కట్టి చీరలు దేవుళ్ళ ఫోటోలతో అలంకారం చేసి ఇట్లా డప్పు వాయిద్యాలతోటి సన్నాయిలతోటి అమ్మవారి గుడి చుట్టూ 5 రౌండ్లు తిప్పడం జరుగుతుంది. ఎంతమంది భక్తులు వచ్చారంటే వేల సంఖ్యలో ఉన్నారు భక్తులైతే. ఫస్ట్ బండి ఇది ఇప్పుడు వెళ్ళింది. ఇట్లా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ జాతర. మెదక్ టౌన్లో శ్రీ నల్లపోచమ్మ దేవాలయం. ఎవరి బండికి వాళ్ళే ఇట్లా బ్యాండ్ పెట్టుకుంటారు, డ్యాన్సులు చేసుకుంటూ సూపర్గా ఎంజాయ్ చేస్తుంటారు. ఎంతమంది జనాలు వచ్చారు చూడండి, వేలలో జనాలు. ఉదయం నుండి అమ్మవారికి ఓడిబియ్యము కొబ్బరికాయలు కొట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ సాయంత్రం 5:30-6 గంటల నుంచే ఈ ఊరేగింపు కోసం వేచి చూడడానికి భక్తులు కొన్ని వేల మంది వస్తారు. చిన్నపిల్లలు ఎంత చక్కగా ఆ ఎద్దుల బండిలో కూర్చొని అమ్మవారి గుడి చుట్టూ తిరుగుతారు. చాలా సంతోషంగా ఉంటుంది. అట్లా మేము కూడా చిన్న ఉన్నప్పుడు అట్లానే తిరిగే వాళ్ళం. ఇక్కడ విశేషం ఏంటంటే బండ్లన్నీ కూడా సీరియల్ ప్రకారమే వెళ్ళాలి. అంటే కొన్ని సంవత్సరాల క్రితం నుండి సీరియల్ ప్రకారం, అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరి బండి ఎవరు అనేది ముందు వెనుక చూసుకుంటూ సీరియల్ ప్రకారం పంపిస్తారు. మా చిన్నప్పుడు అయితే చాలా గొడవలు జరిగేటివి. మాది ముందు అంటే మా బండి ముందు అని చెప్పేసి. ఇప్పుడైతే అట్లాంటిది ఏమీ లేకుండా ఫస్ట్, సెకండ్, థర్డ్ సీరియల్ ప్రకారం చూసి పంపిస్తారు ఆలయ పెద్దలు, ఆలయ నిర్వాహకులు. ఇది మెయిన్ రోడ్. ఇదంతా వన్ సైడ్ ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోతుంది. ఇక్కడ నుండి అమ్మవారి గుడి ముందు నుండి వెళ్ళి దాదాపు 1 కిలోమీటర్ చుట్టూ ఉంటుంది. వెనకాల నుండి గల్లీలు అప్పుడు పొలాలు ఉంటుండే, ఇప్పుడు అన్నీ ఇండ్లు అయ్యి బండ్లు సీరియల్ తిరగడం అవన్నీ కొంచెం ఇబ్బంది అవుతూ లేట్ అవుతుంది. అందుకే ఇంత టైం పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత జనాలు, ఆడవారు మగవారు, చాలా సందడిగా ఉంటుంది ఇక్కడ బండ్ల పండగ అంటే. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. ఎద్దుల బండిలు, బండ్లకు చీరలు, రంగులు, ఎడ్ల కొమ్ములకు కూడా రంగులు, వాటి మెడలో గంటలు, వాటి కాళ్ళకు గజ్జెలు. ఇట్లా ఇది తలారి బండి అంటారు. ఇట్లా ఎంత సూపర్గా రెడీ చేశారంటే బండ్లను చూడడానికి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇక ఇది మా బండి, ఇది మా ఊరు నుండి వచ్చిన బండి. ఇది వీళ్ళందరూ మా ఫ్రెండ్స్, మా బామ్మరుదులు, తమ్ముళ్ళు, అల్లుళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ. నేను కూడా వెళ్ళేవాడిని చిన్న ఉన్నప్పుడు ఈ బండ్ల దగ్గరికి. మొన్నటి వరకు వెళ్ళాను, 5 years బ్యాక్ వరకు. 5 years నుండి నేను హైదరాబాద్లో ఉండే నేను ఆ బండి అంటే వెళ్ళలేకపోతున్నాను ఇప్పుడు వచ్చిన తర్వాత.
ఎంత సూపర్గా ఉంది. ఇప్పుడు నేను గుడి వైపు వెళ్తాను, గుడిని చూపించే ప్రయత్నం చేస్తాను మీ అందరికీ కూడా. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఒక 3 ఇయర్స్ నుండి మన వ్యవసాయదారులకు, రైతులకు ఎడ్ల బండ్లు కరువు అయిపోయినాయి ఈ మధ్యన. అందుకే ఒక బ్రదర్ తన దగ్గర ఎడ్ల బండి లేకపోవడంతో తన ట్రాక్టర్కి ఇలా అలంకరణ చేసుకొని అమ్మవారికి తిప్పడానికి వచ్చాడు. ఇది స్పెషల్గా ఉన్నది బాగా. ఇంకొక అతను బైక్ కూడా రెడీ చేశాడు. బైక్ను కూడా నేను చూపిస్తాను. గుడివైపు వెళ్తున్నాను ఇప్పుడు. ఇలాంతా మా ఫ్రెండ్స్. ఇక్కడ గుడి, అది కనిపించే లైట్ అంతా గుడి. వెళ్తాను ఇప్పుడు నేను అక్కడికి. వీళ్ళంతా ఇక్కడ నిలబడ్డారు, మా కోతులు, మా ఫ్యామిలీ, వీళ్ళంతా. మా ఫ్యామిలీ మెంబర్స్. అమ్మవారి నుండి బొట్టు తీసుకొచ్చారు, పెట్టుకుంటున్నాను. మా ఫ్రెండ్ ఇతను. గుడి దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు. మెదక్ శ్రీ నల్లపోచమ్మ దేవాలయం. ఇప్పటి వరకు అసలు ఇక్కడ అడుగు పెట్టడానికి కూడా గ్యాప్ లేకుండే, అంత పబ్లిక్ ఉంటుండే. ఇప్పుడు కొంచెం పబ్లిక్ తగ్గింది. అందుకే నేను ఇప్పుడు వస్తున్నాను, గుడిని బాగా చూపించాలని ఇప్పటి వరకు ఆగాను. శ్రీ మాతా నల్లపోచమ్మ దేవాలయం, మెదక్. ఇక్కడ ధ్వజస్తంభం ఇది. టెంపుల్ లోపలికి కూడా వెళ్దాం మనం ఇప్పుడు. అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు, చాలా శక్తివంతమైన అమ్మవారు. చూద్దాం రండి ఇప్పుడు ఒకసారి అమ్మవారిని కూడా. చూడండి, మెదక్ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారు. జై నల్లపోచమ్మ.